హాయ్ హలో వెల్కమ్ టు అమీనా బ్లాగ్స్. ఈవేళ మీకు మళ్ళీ గార్డెన్లో కొన్ని కొత్త మొక్కలు అవి వచ్చినాయి, అవి చూపిస్తున్నాను వేళ మీకు చూడండి. రండి, ఈవేళ మనకి శ్రీను చెప్తాడు ఏవే మొక్కలు ఉన్నాయి, కొత్త మొక్కలు ఏవి వచ్చినాయో అన్నీ చెప్తాడు మనకి. అండ్ ప్లస్ కుండీలు కూడా ఏవి వచ్చినాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మనకి వేళ మన శ్రీను. శ్రీను చెప్పు శ్రీను, ఏమున్నాయి మొక్కలు ఈవేళ? శ్రీను ఈవేళ గార్డెన్స్లో ఉన్న మొక్కలు చూపించవా, ఎక్స్ప్లెయిన్ చేయవా? ఎక్స్ప్లెయిన్ చేయి శ్రీను. ఇవే మొక్కలు? ఈ చామంతులేనా? చెప్పు శ్రీను. శ్రీను చెప్పు శ్రీను, ఏం వచ్చినాయి కొత్తగా? రీసెంట్గా అయితే ఇవి కొత్తగా వచ్చినాయా ఈ కుండీలు? అవును, మొన్న వచ్చినప్పుడు లేవు. ఓకే, బాగున్నాయి. ఓ ఏనుగులు కూడా వచ్చినాయా? ఓకే ఓకే, ఇవన్నీ కొత్త మోడల్స్ వచ్చినాయి. బాగుంది. ఒకేలా ఎవరికైనా కావాల్స్తే బయట ఊర్లో వాళ్ళకి సప్లై చేస్తారు కదా? మనం ట్రాన్స్పోర్ట్ అన్నీ పెట్టుకుని సరే, ఈవెన్ కొన్ని మొక్కలు కూడా చూపించవా ఈవేళ కొత్త వచ్చిన మొక్కలు? ఇవి ఏ మొక్కలు? ఓకే, ఇదే మొక్క? యాంటోరియం. ఏమున్నాయి కలర్స్? అంటూ ప్రజెంట్ ఏమీ లేవు మా దగ్గర. ఒకటి రెడ్ ఒకటి వచ్చినాయి, ఇందులో పింక్ ఉంటుంది, వైట్ ఉంటుంది, వైలెట్ ఒకటి ఉంటుంది. ప్రజెంట్ అయితే రెడ్ ఒకటి. మరి ఇవేంటి? పీచ్ లిల్లీ అవి. ఓహో, ఈ పీచ్ లిల్లీలా? ఈ వైట్ ఫుల్లీ ఆక్సిజన్ ప్లాంట్స్. ఓహో, ఇవి ఆక్సిజన్ ప్లాంట్స్. ఓకే, డిజైనింగ్ ప్లాంట్స్ అండ్ డెకరేషన్ ప్లాంట్స్. ఓకే ఓకే, ఏంటన్నా? జెర్బెరా. ఓకే, జెర్బెరా. ఓహో ఓకే, సర్క్యులర్ ప్లాంట్స్. ఓకే, ఇది వచ్చేసి ఇండోర్ వెరైటీ. ఓకే, మంత్లీ వన్ టైం వాటర్ ఓకే, మంత్లీ ఒకసారి వేసుకుంటే చాలు. ఇవి అన్ని రకాల సక్లెన్సా? అన్ని రకాల్లో ఇవి తక్కువ, ఇంకా చాలా రకాలు ఉంటాయి. ఓకే ఓకే, నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాంలే ఇంకా. ఇవే మొక్కలు? అవి వచ్చేసి పాన్సిటీ ప్లాంట్స్. ఓకే, ఇవి కూడా సెమీషేడ్ ప్లాంట్స్. ఓ షెమీషేడా? పెట్టుకోవచ్చు. ఓకే, బాల్కనీలో కానీ హాల్లో కానీ పెట్టుకోవచ్చు. ఓకే, అంటే మరీ ఎక్కువ ఎండ రాకూడదు. అవసరం లేదు, అలాగని మరీ నీళ్ళలో కాకుండా. ఇవి సీజనల్వా? సీజనల్ వెరైటీ. ఓకే ఓకే, నార్మల్ రెగ్యులర్ ఐటమ్స్ అనేది. చామంతులు. ఇదేంటి? బాన్సాయ్. ఓకే, దీని ఏజ్ వచ్చేసి 5 years. 5 years. ఇదంతా కూడా ఫుల్ బాన్సాయ్ వెరైటీ. ఓకే, ఇది అయ్యో, పర్లేదు, అది కూడా ఒక వంతు. చూడండి, మొన్న మనకు చూపించాను కదా ఈ ఓనర్, చూడండి ఎలా చేస్తున్నారు. చామంతి మొక్కలు అవి రెడీ చేస్తున్నారు. మీకు నెక్స్ట్ బ్లాగ్లో ఈ చామంతి మొక్కలు రెడీ అయిన తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తాను. ఈ బోగమిల్లా. ఓకే, ఇవి అవుట్డోరేనా? ఇవి ఇదే వెరైటీ గులాబీలో కాశ్మీర్ గులాబీ. మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ శ్రీను అని అడిగితే మంచి మంచి మొక్కలు తీసిస్తారు మీకు.
మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. ఈ చామంతులు వచ్చినప్పుడు అది చూస్తే మీకు అసలు మతిపోతుంది. ఇక్కడ ఉన్న చామంతి మొక్కలు వెరైటీస్ అవి చాలా బాగుంటాయి. నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. ఈ బ్లాగ్లో జస్ట్ తయారవుద్దాం నేను చూపిస్తున్నాను మీకు. అంకుల్ జస్ట్ తయారు చేస్తున్నారు. ఫ్లవరింగ్ బాగా వచ్చినప్పుడు నేను మళ్ళీ తీసి మీకు చూపిస్తాను. గులాబీలు మామూలు హైబ్రిడ్ గులాబీలే కదా శ్రీను? ఇవి మామూలు హైబ్రిడ్ గులాబీలే కదా? మీకు ఆ వీడియోలో ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. ఇక్కడ ప్లాంట్స్ చాలా హెల్తీగా ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి. షూర్గా చెప్తున్నాను. మీరు ఇక్కడ మీరు చూడవచ్చు ఎంత గ్రీనీగా ఉన్నాయి అండ్ ప్లస్ ఎంత బాగున్నాయి చూడవచ్చు. మీరు ఎంత హెల్తీగా ఉన్నాయి మొక్కలు. మీరు డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయవచ్చు ఈ గార్డెన్ని. ఈ గార్డెన్లో మొక్కలు ఒకసారి మీరు కొన్ని మీరే చెప్తారు ఎంత బాగున్నాయో. అండ్ ఈవెన్ నెక్స్ట్ బ్లాగ్లో నెక్స్ట్ టైం నేను వీళ్ళ దగ్గర తీసుకున్న మొక్కలు కూడా నేను మీకు చూపిస్తాను. మా టెర్రస్ మీద పెట్టాను. నేను ప్రతిసారి ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఏదో మొక్కలు తీసుకోకుండా ఉండలేను. చాలా బాగుంటాయి ఇక్కడ మొక్కలు. ఎప్పుడు పోతుందండి, సీజన్తో సంబంధం ఉండదు. ఇవి ఎప్పుడు పోస్తాయా? ఎప్పుడు ఇవి ఏ గులాబీలు ఇవి? కాశ్మీర్ గులాబీ. ఇవి కాశ్మీర్ గులాబీలేనా? బంతిలు ఏంటి ఎలాగా? ఇవి బంతిలేనా? రోజ్ ఏమంటారు దీన్ని? ఎట్లా మారీగోల్డ్ కదా? మ్యారీగోల్డ్. ఓకే. ఇవి సీజనలే కదా ఇవి కూడా? మొత్తం సీజనల్ ప్లాంట్సే, కాకపోతే మీకు మార్చి ఎండింగ్ వరకు వస్తుంది. మార్చ్ ఎండింగ్ వరకు వస్తాయి. మళ్ళీ మళ్ళీ అంటున్నానని కాదు, మనకు కావాల్సిన మొక్కలు మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదా. డెఫినెట్గా. అంటే ఫస్ట్ వాళ్ళు అమౌంట్ అది వేస్తే నెక్స్ట్ మీరు ట్రాన్స్పోర్ట్ అది. వీళ్ళ దగ్గర రకరకాల మొక్కలు ఉంటాయి, ప్లస్ ఫ్రూట్స్ మొక్కలు ఉంటాయి, ఫ్లవర్స్ మొక్కలు ఉంటాయి. మీకు ఏం కావాలన్నా మీరు ఇక్కడ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా కాదంకి ఈ చామంతులు ఇంకా ఎన్ని రోజుల్లో రెడీ అవుతాయి అంకి? ఒక 10 డేస్లో రెడీ అవుతాయి అంకి. మీకు ఫుల్గా నెక్స్ట్ 10 డేస్లో నేను మీకు ఈ చామంతుల గురించి చూపిస్తాను. నిజంగా మీరు ఈ చామంతులు చూస్తే ఎంత బాగుంటుందో. ఇదంతా ఒక చామంతుల తోటలాగా ఉంటుంది. చాలా బాగుంటాయి అండ్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఈ మొక్కలు ఏమన్నా ఇందాక ఇవి ఎక్కువ ఉంటాయా? అలాగా వస్తాయా? కానీ ఇవి ఎలాగ చూసుకోవాలి? ఇవి ఏమీ లేదు, ఎప్పటికప్పుడు మట్టి మార్చుకుంటూ మట్టి చూసుకుంటూ వాటరింగ్ తక్కువ వేసుకుంటూ. వాటరింగ్ ఎలాగ వేయాలి? రోజుకి ఒకసారా? మీరు వేసుకునే పాట్ని బట్టి, నేల మీద అయితే 2 డేస్కి ఒకసారి, పాట్లో అయితే 1 డే పర్ డే ఒకసారి. గుర్తుగా ఎంతది? 80 రూపాయలు 100 రూపాయలు. జేడ్ ప్లాంట్స్ అండి. ఇవి జేడ్ ప్లాంట్సా? ఓకే ఓకే. ఈవెన్ మనకి కుండీలు కూడా ఉంటాయి ఇక్కడ. ఓకే ఓకే. మొన్న వీడియోలో కూడా చూపించాను, కాకపోతే మళ్ళీ చూపిస్తున్నాను వాళ్ళకి. శ్రీను ఇవేంటి? కోకోపీట్ బ్రిక్ వచ్చేసి 15 లీటర్స్ వాటర్ కలిపితే 17 లీటర్స్ పొట్టు అవుతుంది. 15 లీటర్స్ వాటర్ కలపాలి, పొట్టు అవుతుంది. ఓకే ఓకే. అంటే కుండీలో మట్టి కాకుండా అది ఒకటే వేసుకోవాలా? ఏ మొక్కలు శ్రీను? ఇవి ఏ మొక్కలు శ్రీను? ఓకే. ఇవి అందంకా? ఓకే. ఇవి దీనికి ఏమైనా పేరు ఉందా ఇట్లకి? సైప్రస్. ఓకే ఓకే. పైకసా? ఇవి మీరు రెంట్కి ఇస్తుంటారంట? మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ వాటికి రెంట్కి ఇస్తుంటారు ఈ మొక్కలు. శ్రీను క్రోటన్స్ వెరైటీస్ కూడా చూపించవు ఒకసారి. ఇవి క్రోటన్స్ వెరైటీసా? ఇవన్నీ ఇండోసా? ఇవి బయట పెడదాం కావదు.
పెట్టుకోవచ్చు కానీ సెమీ షేడ్లో పెట్టుకోవచ్చు. ఓకే ఓకే. ఇవన్నీ క్రోటన్స్. అన్ని క్రోటన్స్. దీంట్లో మంచి వెరైటీ క్రోటన్ ఏముంది దీంట్లో? వెరైటీ క్రోటన్ అంటే అందరికీ తెలిసిన ఐటమ్, కొత్తగా చెప్పడం అవసరం లేదు. కానీ వెరీ పవర్ఫుల్ ఐటమ్ వచ్చేసి ఇది. పవర్ఫుల్ ఐటమ్ అన్నమాట. ఓకే. రెగ్యులర్గా తెలిసిందే. ఇది బాగా ఆక్సిజన్ ఇస్తుంది. అదేనా మొక్క? ఓకే ఓకే. రఫ్ అండ్ రఫ్గా నిలబడే ప్లాంట్ కూడా ఇదే. ఓకే. ఇవి ఏమో మనీ ప్లాంట్. ఇవి కూడా ఇండోర్ ప్లాంట్సేనా? ఇదేంటి? ఇదే మొక్క? అది పీచ్ లిల్లీ. ఓకే ఓకే. పీచ్ లిల్లీయా ఇవి? ఇవేమో అరటి మొక్కలా ఇవి? ఇవి ఏ మొక్కలు? ఇవన్నీ బ్రహ్మకమల మొక్కలు ఇవి. ఓకే. సంవత్సరం ఒకసారి ఒక పువ్వు వస్తుంది. ఏ కలర్స్ ఇవి? వైట్ కలరే ఉంటుంది. వైట్ కలర్. కొత్త ఐటమ్ ఏదన్నా చూపించాలి. ఇప్పుడు అది ఉంది గురించి చెప్పవా? ఇవేంటి? డిజైన్ క్రోటన్స్. ఎలిఫెంట్ ఒకటి. అంటే ఇవి మీరే తయారు చేస్తారా? మేమే తయారు చేస్తాం. ఓకే. మేమే తయారు చేసి మేమే సేల్స్ చేస్తాం. ఈచ్ వన్ వచ్చేసి 10,000 అలా ఉంటుంది. ఓకే ఓకే. అంటే తగ్గుతుందా? కాస్ట్ తగ్గిస్తారు. ఓకే ఓకే. అన్నీ రీజనబుల్ కాస్ట్తో ఉంటుంది. ఓకే. ఇవి అవుట్డోరే కదా? మనకి ఇప్పుడు ఫ్రూట్స్ మొక్కలు అవన్నీ మనకి దొరుకుతాయి కదా ఇక్కడ? ఆల్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఏది కావాలన్నా, జామన్నా, దానిమ్మన్నా, ఎవ్రీ వన్. ఓకే. ఒకవేళ మనకి లేకపోయినా మీరు రప్పిస్తారు కదా? ఫ్రూట్స్ మొక్కలైనా ఏదైనా అన్నీ కూడా ఏది కావాలి. ఇది ఏ మొక్క అంటారు వీటిని? ఇది సంపంగి మొక్కలు. ఓకే ఓకే. ఏ సంపంగి? సింహాచలం. ఓకే. సింహాచలం సంపంగి అంటారు. ఇదే కదా? చూసారా ఇక్కడ ఇవి కూడా దొరుకుతున్నాయి. చెప్తున్నాను కదా ఇక్కడ అన్నీ దొరుకుతాయి మీకు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అమీనా బ్లాగ్స్ అండ్ డూ నాట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. మళ్ళీ నేను ఇంకో వీడియోతో వస్తాను ఈ గార్డెన్ గురించి. చామంతులు అవి రెడీ అయిన తర్వాత నేను మళ్ళీ మీకు తీస్తాను. థ్యాంక్ యూ.